ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకి, నెల్లూరు జిల్లా ప్రజలకి నేను చెప్పదలుచుకున్న మనవి, గత కొన్ని సంవత్సరాల నుంచి ఎంతోమంది ఓట్లు వేస్తున్నారు. ఓట్లు వేసేటప్పుడు మీరు ఎంతో విలువైన మీ ఓటు అతి జాగ్రత్తగా మీ పేరు నమోదు చేసుకోవాల్సిందిగా నేను రాష్ట్ర ప్రజల్ని, నెల్లూరు జిల్లా ప్రజల్ని చెప్పదలుచుకున్నాను. ఏంటంటే ఇప్పుడు మళ్ళీ కొత్తగా గవర్నమెంట్ ఎరికేషన్ జరుగుతుంది. ఈ ఎరికేషన్ వల్ల ఇప్పుడు ఈ ఆధార్ కార్డు, ఫోన్ నెంబర్ ఇవ్వాలి. అలా ఇచ్చి మీ పేర్లు తప్పులు లేకుండా మీరు సరి చేసుకోండి. అలాగా ఓట్లు కొత్తగా వస్తున్నాయి కాబట్టి కొత్త లిస్టు గవర్నమెంట్ వారికి వీళ్ళు అడ్మిట్ చేయాలి. కావున ప్రభుత్వ వారు ఈ ఇచ్చే ఆధార్ కార్డు, ఫోన్ నెంబరు, ఫోటో ఇచ్చినప్పుడు ఆ పేరు కరెక్ట్గా అడ్రస్ పలాని ఏరియా, పలాని ఊరు, పలాని జిల్లా అని అన్నీ కరెక్ట్గా రాసి ఐడెంటి కార్డులు పంపించవలసిందిగా ప్రభుత్వాన్ని కోరుతున్నాయి. ఎందుకంటే ఈ లిస్టులో పేర్లు తప్పులు పడుతున్నాయి. కావున ప్రతి పేదవాడికి ఈ ఓటర్ లిస్టులు అనేది చూసి ఈ ఆధార్ కార్డు, ఫోన్ నెంబర్ పంపిస్తున్నారు. ఈ ఎరికేషన్ జరుగుతుంది. కావున ప్రతి మండలం, ప్రతి గ్రామంలో, ప్రతి సచివాలయం వాళ్ళు చేస్తున్నారు. కానీ రాబోయే రోజుల్లో మాకు ఐడెంటి కార్డు లాగా ఈ ఓటర్ లిస్టు, ఈ కార్డు ఇవ్వవలసిందిగా ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాయి. ఎందుకంటే రాబోయే రోజుల్లో ఈ పాన్ కార్డు, ఆధార్ కార్డు లాగా మాకు పాన్ కార్డు లాగా ఈ ఓటర్ ఐడి కార్డులు ఇవ్వాల్సిందిగా ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాయి. ఈ రాబోయే రోజుల్లో మీ పేరు కరెక్ట్గా ఆధార్ కార్డులు ఎలా ఉందో అలాగే మీరు ఓటర్ లిస్టు నమోదు చేసుకోవాల్సిందిగా గ్రామ సచివాలయం వారిని, ప్రభుత్వ వారిని, గవర్నమెంట్ వారిని నేను కోరుకుంటున్నా. ఇలాగ తప్పులు పడి అడ్రస్ పోయి వేరే ఊరికి పడి, వేరే మండలంకి పడి చాలామంది ఇబ్బందులు పడుతున్నారు. అలా చేసుకోవద్దు, అలా చేయొద్దు. ప్రభుత్వ వారికి తెలియని వాళ్ళు వచ్చి రాసుకొని నమోదు చేసి చాలామంది పేర్లు తప్పులు పడిపోయి ఓటు వేసేదానికి కూడా పోలాని పరిస్థితికి వచ్చారు. మీ ఓటు ఇక్కడ కాదు వేరే మండలంలో ఉందని పంపించేస్తున్నారు. అలా జరగకుండా ప్రభుత్వ వారు మాకు రాబోయే రోజుల్లో ఈ ఆధార్ కార్డు ప్రకారమే ఓటర్ ఐడి కార్డు మాకు పంపించవలసిందిగా ప్రభుత్వాన్ని కోరుకుంటున్నా. ఎందుకంటే ఈ తప్పులు చేసేస్తున్నారు కొంతమంది తెలియక. అందుకని ఈ తప్పులు జరగకుండా మాకు రాబోయే రోజుల్లో ఈ ఓటు ఆధార్ కార్డు ప్రకారమే ఫోన్ నెంబరు, ఫోటో ఇచ్చినప్పుడు మాకు ఐడెంటి కార్డు పంపించవలసిందిగా ప్రభుత్వాన్ని, రాష్ట్ర ప్రజల్ని అందరికీ నేను చెప్పదలుచుకున్న మనవి. ఓం నమః శివాయ.